అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మవిధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహింసకులకును మాతృహింసకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును గాని నీతిమంతులకు నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్ర అనుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపర్చునట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండియు అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వసించి మంచి సాక్ష్యము కలిగిన వాడవై నన్ను గూర్చి ముందుగా చెప్పబడిన వచనములను ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసం విషయమై ఓడబద్దలైపోవు వారి వలె చెడియున్నారు. వారిలో హుమాయును అలెగ్జాంద్రియాను ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. ఆమేన్.